నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. ఎల్లవేళలా కాచేవాడు, కంటి పాపలా చూచేవాడు, కొనుకెయ్యడు నిదురపోడు, యేసే రక్షకుడు నా హితుడు. యేసే రక్షకుడు నా ప్రాణ స్నేహితుడు, యేసే రక్షకుడు నా హితుడు. యేసే రక్షకుడు నా ప్రాణ స్నేహితుడు. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. సృష్టిని శూన్యములో చేసినవాడు, పుడిసిటితో సంద్రం కొలిచినవాడు. సృష్టిని శూన్యములో చేసినవాడు, పుడిసిటితో సంద్రం కొలిచినవాడు. ఆకాశ మహాకాశ వైశాల్య హద్దులను తన చేతి జానతోనే లెక్కించిన దేవుడు. ఆకాశ మహాకాశ వైశాల్య హద్దులను తన చేతి జానతోనే లెక్కించిన దేవుడు. నేల మట్టితో నరుని చేసెను, జీవవాయువుది ప్రాణమిచ్చెను, తానే తోడుగా చెలిమి చేసెను. యేసే సృష్టికర్త మన జీవదాత, యేసే సృష్టికర్త శాశ్వత రక్షణ ప్రదాత. యేసే సృష్టికర్త మన జీవదాత, యేసే సృష్టికర్త శాశ్వత రక్షణ ప్రదాత. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. లోకములో పాపం పెరిగిన నాడు, పాపికి క్షమాపణే దొరకని నాడు. లోకములో పాపం పెరిగిన నాడు, పాపికి క్షమాపణే దొరకని నాడు. పరిశుద్ధ ఆత్మ చేత తల్లి మరియ గర్భమున
సృష్టికర్తయే సృష్టిలో నరుడై జన్మించెనుగా, పరిశుద్ధాత్మ చేత తల్లి మరియ గర్భమున. సృష్టికర్తయే సృష్టిలో నరుడై జన్మించెనుగా, పాపము బాపగా ప్రాణమిచ్చెను, మరణము గెలిచి తిరిగి లేచెను, మళ్ళీ వస్తాను మరువను అనెను. యేసే రక్షకుడు నా ప్రియుడు, యేసే రక్షకుడు త్వరలో రానున్న నా వరుడు. యేసే రక్షకుడు నా ప్రియుడు, యేసే రక్షకుడు త్వరలో రానున్న నా వరుడు. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. ఎల్లవేళలా కాచేవాడు, కంటి పాపలా చూచేవాడు, పునుకెయ్యడు నిద్దురపోడు. యేసే రక్షకుడు నా హితుడు, యేసే రక్షకుడు నా ప్రాణ స్నేహితుడు. యేసే రక్షకుడు నా హితుడు, యేసే రక్షకుడు నా ప్రాణ స్నేహితుడు. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. నమ్మకమైన దేవుడెవరో ఎరుగుదును, ఆయనే యేసు అని పాడెదను. దేవుడున్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు. దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.